2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. Hi sir, Um, myself Ramya. Sir, actually I'm a 2025 passed out. అంటే ఇప్పుడు అందరూ అంటున్నారు లైక్ ఏఐ వస్తుంది, జాబ్స్ పోతాయి. ఫస్ట్ జాబ్ పోవాలంటే మనకి జాబ్ రావాలి కదా సార్. సో ఫస్ట్ థింగ్ అందరూ మోస్ట్లీ 25 పాస్డ్ అవుట్ ఆర్ 24 అండ్ 26 పాస్డ్ అవుట్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ జాబ్ ట్రై చేస్తూనే ఉంటారు. మేము ఇక్కడికి వచ్చి ట్రై చేసే ముందు చాలా ట్రై చేసాం. లైక్ ఏటీఎస్ రెజ్యూమ్స్ అంటున్నారు, అన్ని ఫాలో అయ్యాం, జేడీ ఫాలో అవుతున్నాం. బట్ బయట చాలా వేకెన్సీస్ వస్తున్నాయంట. రీసెంట్గా కూడా ఇన్ఫోసిస్ వచ్చిందన్నారు. బట్ మా ప్రొఫైల్స్ అన్ని ఫాలో అయినా ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు? బట్ అట్ ఏ టైం బయట వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. హౌ ఇట్స్ పాసిబుల్ సార్? అంటే మేమేమైనా మిస్టేక్ చేస్తున్నామా ఆర్ వాట్ ద థింగ్? బయట వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయంటే ఆన్ వాట్ బేసిస్? అంటే సార్ లైక్ ఇన్ ద సెన్స్ చూడాలంటే 2025 ఉన్నారు. మేము కొన్ని కాలేజెస్లో వస్తున్నాయి వాళ్ళకి, కొన్ని కాలేజెస్లో రావట్లేదు. బట్ స్కిల్స్ అంటే నేను కంపేర్ చేసింది నా ఫ్రెండ్ వేరే కాలేజ్లో ఉంటే నాకన్నా స్కిల్స్ కొంచెం తక్కువ ఉన్న తనకు వచ్చి ఉంటుంది. అదే నేను అప్లై చేస్తే నా షార్ట్ లిస్ట్ కూడా అయ్యి ఉండదు. బట్ రెజ్యూమ్ కూడా బాగానే ఉంటుంది. అంటే అక్కడ జాబ్స్ వాళ్ళకి ఏమైనా రిఫరల్ బేసిస్ వస్తుందా, లేకపోతే మాకు మిస్టేక్ జరుగుతుందా? మాకు అర్థం కావట్లేదు. జాబ్స్ పాయింట్లో కాలేజ్ బేస్ చేసి మాట్లాడితే గనక ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ కాలేజ్. సో కాలేజ్కి ఉన్న రెప్యుటేషన్, మీరు ఏ కాలేజ్లో చదివారు, అండ్ ఆ కాలేజెస్ ఆ కంపెనీస్తో ఎలా టైఅప్ అయినాయి. ఫర్ సపోజ్ ఇన్ఫోసిస్ ఉంది, విప్రో ఉన్నాయి, ఇవి అన్ని కాలేజెస్కి వెళ్ళవు. వాటికి కొన్ని ఎంపానల్మెంట్ అని చెప్పి ఉంటుంది. వాటిల్లో మీ కాలేజ్ ఉంటేనే అవి వెళ్ళి అక్కడి నుంచి హైరింగ్ చేస్తాయి. అది ఒక పద్ధతి, కాలేజ్ లెవెల్ పద్ధతి. వన్స్ కాలేజ్ అయిపోయింది, బయటకు వచ్చారు, బయటకు వచ్చాక ఎలా హైరింగ్స్ జరుగుతాయి అన్నది చూస్తే గనక ఏటీఎస్ ఇవన్నీ ఏంటి, ఒకసారి మీ రెజ్యూమ్ అక్కడికి వెళ్ళాక వస్తుంది. దీనికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది, నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది ఈవెన్ కోడ్9లో జరుగుతున్న మిస్టేక్స్, ప్రతి స్టూడెంట్ కామన్గా చేస్తున్న మిస్టేక్. జాబ్ డిస్క్రిప్షన్ వస్తుంది, స్కిల్ సెట్ ఉంటుంది. స్కిల్ సెట్లో ఫర్ సపోజ్ పైథాన్ రిలేటెడ్ జాబ్ ఇచ్చారు, ఆ పైథాన్ పక్కన మళ్ళీ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ ఉంటుంది. అది అబ్జర్వ్ చేయరు. నాది పైథాన్ కదా, ఆడు పైథాన్ ఉంది కదా, లెట్స్ అప్లై, విల్ సీట్, రాయేద్దాము, తగిలిద్దాము, ఇంటర్వ్యూ వస్తుందేమో అని చెప్పి అప్లై చేస్తారు. అలాగా హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్కి అప్లై చేస్తారు. ఇంటర్వ్యూయర్కి తనకు అవసరం లేదు మీకు రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం, మీరు రిజెక్టెడ్, మీరు షార్ట్ లిస్ట్ అవ్వలేదు అన్న పాయింట్ తనకు అవసరం లేదు. మీరేమనుకుంటారు, ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చేసినట్టే ఏటీఎస్ స్కోర్ ఉంది నాది మంచిగా, ఏటీఎస్ స్కోర్ దేన్ని బేస్ చేసి ఉంది అన్నది ఇంపార్టెంట్. ఏటీఎస్ స్కోర్ దేన్ని మీరు చూసేది కామన్ ప్లాట్ఫామ్లో ఏటీఎస్ స్కోర్, వాళ్ళు కంపెనీ వాళ్ళు చెక్ చేసేది ఆ ప్రాపర్ పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దానికి ఈ ప్రొఫైల్ ఎంత ఏటీఎస్ స్కోర్ వస్తుంది అన్నది చెక్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసి ఫస్ట్ థింగ్ ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు అప్లై చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ రెజ్యూమ్లో ఏం పాయింట్స్ రాస్తున్నారు అన్నది కామన్ థింగ్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, కాలేజ్లో మీరు చేసే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కాలేజ్కి వాళ్ళ ఎన్బిఏ, నాక్ ఈ అక్రిడియేషన్స్లో పాయింట్స్ కోసం మీతో లేటెస్ట్ టెక్నాలజీస్ మీద చేపిస్తారు. అంటే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి మీదే నాకు తెలిసి 95% ఆఫ్ కాలేజెస్ వీటి మీదే ఎక్కువ ప్రాజెక్ట్స్ చేపిస్తాయి. సిఎస్సి ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే, ఈసీ వాళ్ళైతే విఎల్ఎస్ఐ వీటి మీద చేస్తారు. కానీ కంపెనీస్కి మీరు ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద చేసింది కాదు. ఫర్ సపోజ్ మీరు పైథాన్ మీద జాబ్ డిస్క్రిప్షన్ వచ్చింది, లేకపోతే జావా మీద జాబ్ డిస్క్రిప్షన్ వచ్చింది, జావాకి అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు మీ ప్రాజెక్ట్స్ కూడా ఆ జావా కాన్సెప్ట్స్ కవర్ అవుతూ ఉండాలి. అట్లా కాకుండా దాంట్లో మళ్ళీ ఏ రిలేటెడ్ ఉందనుకోండి, రావు, అసలు రెస్పాన్స్ అన్నదే రాదు, అక్కడే షార్ట్ లిస్ట్ అవ్వరు. సో అప్పుడు ఏం చేయాలి, అందుకే వీ ఆల్వేస్ సజెస్ట్, ఫర్ సపోజ్ కోడ్9 పాయింట్కి వస్తే మీరు ఎప్పుడైతే కోర్ జావా కంప్లీట్ అయ్యి కోర్ జావాలో మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ చేశారో వాటిని ఇమీడియట్గా రెజ్యూమ్లో అప్డేట్ చేయమంటాం. పైథాన్ కూడా అంతే, బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ పైథాన్ కంప్లీట్ అయ్యి మీరు స్ట్రాంగ్గా పైథాన్లో కోడింగ్ రాయగలం అన్నప్పుడు అక్కడ చేసిన ప్రాజెక్ట్, అక్కడ స్టూడెంట్స్ మేము చెప్పేది ఫాలో అవ్వరు. అంటే ఏమనుకుంటాం, అక్కడ మేము చేయించేది చిన్న ప్రాజెక్టే, కానీ ఈ చిన్న ప్రాజెక్ట్ రెజ్యూమ్లో పెట్టాలా, ఈ చిన్న ప్రాజెక్ట్ రెజ్యూమ్లో పెడితే మాది అసలు షార్ట్ లిస్ట్ అవుతుందా
అన్న మైండ్ సెట్లో ఉంటారు. పాయింట్ ఏంటంటే అక్కడ మీరు పెట్టే ప్రాజెక్ట్ చిన్నదా పెద్దదా అన్నది కాదు. మీ కాలేజీలో చెప్తారు, మీ కాలేజీ సిఆర్టీ ప్రోగ్రామ్స్లో పెద్ద ప్రాజెక్ట్స్ పెట్టాలి, ఇన్డెప్త్ ఉండాలి అట్లా. బట్ రియాలిటీకి ఒక్కసారి కాలేజ్ నుంచి బయటకు వచ్చి రియాలిటీకి వచ్చినప్పుడు మీరు పెట్టిన ప్రాజెక్ట్ చిన్నదా పెద్దదా అని చూడరు. ఇంటర్వ్యూకి జాబ్ డిస్క్రిప్షన్కి స్కిల్ సెట్ మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తారు. స్కిల్ సెట్ మ్యాచ్ అవుతుంది, రౌండ్స్ క్లియర్ చేశారు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వెళ్ళినప్పుడు మీకన్నా ముందు మీ రెజ్యూమ్ వెళ్తుంది హెచ్ఆర్ దగ్గరికి. ఆ హెచ్ఆర్ ఆ రెజ్యూమ్లో ఏదైతే ఉందో అదే చూసి మిమ్మల్ని తిరిగి క్వశ్చన్స్ అడుగుతారు. అడిగినప్పుడు మీరు సొంతగా చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అందులో మెన్షన్ చేస్తే చాలా కాన్ఫిడెంట్గా చాలా ఈజీగా ఆన్సర్స్ చెప్పేస్తారు. అండ్ మీ ఫేస్లో కూడా ఆ గ్లోనెస్ ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ రాగానే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఫేస్లో గ్లోనెస్ వస్తుంది. అదే ఎప్పుడైతే మీరు చేయని ప్రాజెక్ట్, అంటే కాలేజ్లో 4 members 5 members కలిసి ప్రాజెక్ట్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్ మెన్షన్ చేసి దాని మీద క్వశ్చన్, అంటే మీరు ఇన్వాల్వ్ అవ్వని టాపిక్ మీద క్వశ్చన్ వచ్చింది అంటే మీ ఫేస్లో ఇమీడియట్ చేంజెస్ కనిపిస్తాయి, హెచ్ఆర్కి అర్థమైపోతుంది. సో అందుకే మెయిన్ రెజ్యూమ్లో ప్రతి పార్ట్ మనకి తెలిసింది అయి ఉండాలి. మన బాల్ ఎప్పుడు మన కోర్టులో ఉండాలి. హెచ్ఆర్ కోర్టుకి ఇచ్చాము అంటే ఛాన్సెస్ తక్కువ. బాల్ మీ కోర్టులో ఉండాలంటే రెజ్యూమ్లో మీరు మెన్షన్ చేసిన ప్రతి వర్డ్ మీకు తెలిసి ఉండాలి. అండ్ మీరు చెప్పే ఆన్సర్తో హెచ్ఆర్ మళ్ళీ దాని కంటిన్యూషన్ క్వశ్చన్ అడగకూడదు, అంత బెటర్ ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడు మీకు ఈజీగా జాబ్స్ వస్తాయి. కంపెనీస్ నుంచి రిప్లైస్ వస్తాయా అంటే ఫస్ట్ ఈ రెజ్యూమ్ ఇంపార్టెంట్. రెజ్యూమ్ ఎంత పర్ఫెక్ట్, ఇప్పుడు మీరు చెప్పండి మీ రెజ్యూమ్లో ఉన్న ప్రతిదీ మీకు తెలుసా? డన్. ఫ్రెషర్స్ కామన్గా చేస్తున్న మిస్టేక్ అది.